నారెడ్కో క్యాపిటల్ జోన్ అమరావతి చాప్టర్స్ రెండు కలిసి 12వ ప్రాపర్టీ షో బ్రోచర్ లాంచింగ్కి ఇచ్చేసిన విశిష్ట అతిథులు శ్రీ నారాయణ గారికి, అలాగే శ్రీ రామాంజనేయులు గారికి, ఈస్ట్ ఎమ్మెల్యే నజీర్ గారికి, వెస్ట్ ఎమ్మెల్యే గల్లా మాధవి గారికి, అట్లానే తాడికొండ ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ గారికి, మన గుంటూరు నగర కమిషనర్ పులి శ్రీనివాస్ గారికి, మన అమరావతి చాప్టర్ అధ్యక్షులు గల్లా రామచంద్రరావు గారికి అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. అట్లానే మీడియా మిత్రులందరికీ నా నమస్కారాలు. అట్లానే బ్యాంకర్స్కి, ఇక్కడికి వచ్చేసిన తోటి బిల్డర్స్ అందరికీ నా నమస్కారాలు. గత 4 సంవత్సరాల నుంచి బిల్డర్స్ అనేక సమస్యలతో చాలా అతలాకుతలమైంది ఈ వ్యవస్థ. మా మిత్రుడు చెప్పినట్టు భారతదేశంలో వ్యవసాయ రంగం తర్వాత అతిపెద్ద రంగం ఏదైనా ఉందంటే రియాలిటీ రంగమే. ఈ రియాలిటీ రంగంలో అనేక కార్మికులు పనిచేయటమే కాకుండా దేశ అభివృద్ధిలో కూడా, దేశ జీడిపిలో కూడా మా వంతు చాలా ఉంది. మేము కన్స్ట్రక్షన్ కట్టే ప్రతి రూపాయిలో 35 నుంచి 40% గవర్నమెంట్కి ట్యాక్సులుగా మేము పే చేస్తూ ఉన్నాం. కాబట్టి ఈ రంగం ఈ 4-5 సంవత్సరాల్లో చాలా ఎదుర్కొంటుంది. ఈ ప్రభుత్వం కోసం చాలా ఎదురు చూసి ఈ 4-5 నెలల్లో ఎటువంటి పురోభివృద్ధి జరగలేదు. అయితే మినిస్టర్ గారు ఈ 4 నెలల్లోనే 4-5 సార్లు కలిసి మమ్మల్ని లాస్ట్ 17వ తారీఖు ఆయన 20 రాష్ట్రాలకు పంపించి వివిధ రాష్ట్రాల్లో ఉన్న విధానాలు, ఈ సులభతరమైన ఈజీ డూయింగ్ బిజినెస్ గురించి క్షుణ్ణంగా పరిశీలించి మాతో చర్చించి ఫైనల్గా జీవో రెడీ చేశారు. ఆ జీవో కూడా డిసెంబర్లో అంటున్నారు. అది డిసెంబర్ కంటే ముందుగా ఇంకా వస్తే బాగుంటుంది. ఇప్పటికే మన ఇప్పటికే సర్వర్ పనిచేయట్లేదు, ప్లాన్లు మనం పెట్టుకోలేకపోతున్నాము. దానివల్ల చాలా ఆలస్యం అవుతుంది. కాబట్టి అట్లానే ఇసుక ప్రాబ్లం అవుతుంది, ఇంకా అది కూడా సాల్వ్ కాలేదు. అట్లానే సిఆర్డీఏలో కానీ మున్సిపాలిటీలో కానీ పర్మిషన్స్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు, సర్వర్ పని చేయకపోవడం వల్ల. ఇవన్నీ తొందరగా పరిష్కారం చేస్తారని నారాయణ గారిని కోరుచు ఈరోజు ఈ కార్యక్రమానికి ఇచ్చిన అతిరథ మహారాజులందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.